నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. అధునాతన వైద్యం జనం దరిచేరింది. వైద్యో నారాయణో హరి ధన్వంతరిలా కాదు, ధన్వంతరి వైద్యాసురులు తెర మీదకు వచ్చారు. జ్వరం వస్తే టెస్ట్లే టెస్ట్లు, కడుపు నొప్పి వస్తే సర్జరీల మీద సర్జరీలు. వేలకు వేలే కాదు, లక్షలకు లక్షలు ధారపోయాల్సిందే, ఫీజు కట్టాల్సిందే. ఒకవేళ ఆ వైద్యం వికటిస్తే ఆ రోగి ఫీజులు ఎగిరిపోక తప్పదు. ఈ రకంగా డబ్బు చప్పుతో ఓ డాక్టరు తన వైద్యంతో ఓ రోగి బతుకుతో ఆడుకున్నారు. కాలు నొప్పితో ఓ రోగి వెళితే వెరీ వెరీ అర్జెంట్ అంటూ వెరికోస్ ఆపరేషన్ చేశాడు. రోగి నరాల్లో గైడ్ వైర్ ను ఈ బిజీ డాక్టర్ వదిలేశాడు. నరాల్లో ఆ వైర్ తిష్ట వేసుకుని కూర్చుంది. రోగి కాలు చీము పట్టింది. ఇదేంటని రోగి ప్రశ్నించింది. రక్తం గడ్డకట్టింది. కొత్త మందులు ఇచ్చాడు. మార్పు రాలేదు. ఇక రోగి కాలిబాధను తట్టుకోలేని స్థితిలో నిమ్స్ డాక్టర్స్ ఆదుకున్నారు. ఒకరు పచ్చనోట్ల కరువులో జనాన్ని పీడిస్తే మరో డాక్టర్ రోగికి ప్రాణదాత అయ్యారు. వివరాల్లోకి వెళితే, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన 39 సంవత్సరాల అరుణ నడవలేని కాలు నొప్పుతో బాధపడుతూ జనవరి 27న జిల్లా కేంద్రంలో గల చరిత ఆసుపత్రిలోని డాక్టర్ కిరణ్ కుమార్ ను సంప్రదించింది. అన్ని రకాల పరీక్షలు చేసిన డాక్టర్ కిరణ్ రోగి అరుణకు ఆపరేషన్ చేయాలని, నరాల్లో చెడు రక్తం కారణంగా నొప్పి వస్తుందని, నరాల్లోకి వైర్ను పంపి చెడు రక్తం తొలగించాల్సి ఉంటుందని, ఇందుకోసం అడ్మిట్ కావాలని సూచించారు. డాక్టర్ కిరణ్ సలహా మేరకు జనవరి 31న రోగి అరుణ ఆపరేషన్ చేయించుకుంది. నెలలు గడుస్తున్నా కాలు నొప్పి మాత్రం తగ్గకపోవడం, ఆపరేషన్ చేసిన చోటు నుండి చీము కారుతుండటంతో రోగి డాక్టర్ కిరణ్ ను సంప్రదించారు. డాక్టర్ కిరణ్ ఎలాంటి టెస్టులు చేయకుండానే రక్తం చిక్కగా ఉందని, అందుకనే నొప్పి తిరగబెట్టిందని, దీని కారణంగానే చీము కూడా వస్తుందని డ్రెస్సింగ్ చేసి రక్తం పల్చబడడానికి మందులు ఇచ్చి పంపించారు. డాక్టర్ మళ్లీ ఇచ్చిన మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాద్లోని నిమ్స్ వైద్యులను సంప్రదించింది పేషెంట్ అరుణ. నిమ్స్ డాక్టర్ సందీప్ మల్హోత్రా అరుణను పరీక్షించి సిటీ వినోగ్రామ్ పరీక్ష చేయించుకోమని సలహా ఇచ్చారు. సంగారెడ్డిలోని షైన్ డయాగ్నోస్టిక్ లో సిటీ వినోగ్రామ్ పరీక్ష చేయించుకుని నిమ్స్ లోని ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ పూజితకు పరీక్షల తాలూకు రిపోర్టులు చూపించగా, గతంలో వెరికోస్ ఆపరేషన్ చేసిన డాక్టర్ అరుణ కాలులోని నరాల్లోనే గైడ్ వైర్ ను మర్చిపోయారని తెలిపింది. అయితే నిమ్స్ వైద్యుడు సందీప్ మల్హోత్రా అరుణకు ఆపరేషన్ చేసి నరాల్లో కూరుకుపోయిన సుమారు మీటర్ పొడవున్న గైడ్ వైర్ ను తొలగించి అరుణను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఈ విషయంపై పేషెంట్ అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ క్రాంతి కుమార్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఇక సంగారెడ్డిలో అరుణకు ఆపరేషన్ చేసిన డాక్టర్ కిరణ్ ను వివరణ అడిగేందుకు ఆంధ్రప్రభ ప్రతినిధి 2 రోజులుగా ప్రయత్నించగా డాక్టర్ కిరణ్ అందుబాటులోకి రాలేదు. హాస్పిటల్ సిబ్బందిని అడగ్గా విజయవాడ వెళ్లారని సమాధానమిస్తున్నారు. కనీసం ఫోన్ లైన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా గంటల కొద్దీ ఫోన్ ఎంగేజ్ రావడం వివిధ అనుమానాలకు తావిస్తోంది. మాది గొల్లపల్లి గ్రామం. నేను జనవరి 27 నాడు నా కాలు నొప్పి వచ్చి సంగారెడ్డి చౌరస్తా చరిత హాస్పిటల్కి వెళ్ళిన. అక్కడికి వెళ్తే అక్కడ డాక్టర్ కిరణ్ కుమార్ సార్ గారు మీకు వ్యారికోస్ వెయిన్స్ ఉంది అని కొంచెం డౌట్గా ఉంది, ఎక్స్రే తీయించుకోండి అని చెప్తే, పక్కన ఉన్న జ్యోతి స్కాన్ సెంటర్కి వెళ్తే వ్యారికోస్ వెయిన్స్ ఉంది అన్న థ్రాంబస్ ఉంది, నీకు వెంబడి సర్జరీ చేయాలి, చేయకపోతే ఆటకు వెయ్యి రక్తం ప్రాబ్లం అవుతుంది అని చెప్పిండు. తర్వాత మార్నింగ్ నేను ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వెంబడే వెళ్ళి సర్జరీ చేయించుకున్నాక 1 డే ఉన్నా, మళ్ళీ మార్నింగ్ డిశ్చార్జ్ అయినాక 3 డేస్లలో మళ్ళీ కాలు బాగా పెయిన్ వచ్చింది. వెళ్తే తర్వాత ఎందుకు నొప్పి వస్తుంది అంటే నార్మల్ కాంప్లికేషన్స్ వస్తాయి అని చెప్పిండు. ఇట్లా ఉబ్బింది, నడవడానికి కూడా రాలేదు. తర్వాత అట్లనే 3 months కంటిన్యూ చేసిన, అయినా తగ్గలేదు. పక్కన వాళ్ళు ఎందుకు తగ్గుతలేరు, ఒకసారి నిమ్స్కి అయితే వెళ్ళి చూడు అని చెప్తే నిమ్స్కి వెళ్ళిన. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నీకు మేము ఇచ్చిన మెడిసిన్ తగ్గాలి, లోపల ఏదో అవుతుంది అని ఎంఆర్ఐ రాసిండు. ఎంఆర్ఐ రాస్తే ఎంఆర్ఐలో స్కానింగ్ అది బాడీ తీసుకోలేదు, అంటే లోపల ఏదో ఉంటే తీసుకోదని తను చెప్పి డాక్టర్ వాళ్ళు చెప్పారు, స్కాన్ చేసిన వాళ్ళు. తర్వాత సిటీ స్కాన్ రాసింది. సిటీ స్కాన్ ఏమో మొత్తం చూస్తే తను ఏదో మీకు గ్రైడ్ వైర్ ఏదో ఉంది, స్ట్రెంత్లా ఉంది అని చెప్పారు స్కాన్ చేసిన వాళ్ళు. చెప్తే సరే ఆ స్కాన్ సెంటర్ తీసుకొని మళ్ళీ నిమ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇదేదో ప్రాబ్లం ఉందమ్మా నీకు, అట్లా సర్జరీ అయిన వాళ్ళు ఏదో మర్చిపోయారు, ఏదో గ్రైడ్ వైర్ ఉంది, ఇలా మీకు సడన్గా చేసేయాలి అని చెప్పి, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీతోటి మాట్లాడుకున్న తర్వాత వెంబడే చేస్తే 1 day ఉంచుకొని తెల్లారే సర్జరీ చేసి మళ్ళీ మీకు అంతా కోలుకున్నావు. ఆ తీసేసి నుంచి నేను ఇప్పుడు కోలుకున్నా. అంతకుముందు మాత్రం 9 నెలల సంది నేను దాంతోటే పోరాడి గెలిచిన. మస్తు బాధ అయింది. అసలు పోయిన బాధ అంతా మొత్తం ఘోరంగా ఉంది.
ఎందుకంటే ఇట్లాంటి పల్లెటూళ్ళ పేషెంట్లు డాక్టర్లను నమ్ముకొని వెళ్తాము. డాక్టర్లే ఇలాంటి చర్య తీసుకుంటే మాలాంటి పేషెంట్ల పరిస్థితి ఏంది? ముందే పల్లెటూరు పరిస్థితి చేసిర్రు కదా, అంతా కూరుకున్నామని అనుకుంటాం. కానీ రాను రాను ఇట్లా డాక్టర్ల చర్య తీసుకోవాలని నా మనోవేగం వ్యక్తం చేస్తున్నారు.